ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు మరియు ఏజ్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె. నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి అనుగుణంగా ప్రతి మాసంలో కూడా మనం ఎన్నో పర్వదినాలని ఆచరిస్తూ ఉంటాం. అయితే మనకున్న 12 మాసాల్లో కనిపించని మాసం విశిష్టమైనది ధనుర్మాసం. మార్గశిర పుష్యమాసాల్లో అంతర్లీనంగా వచ్చే ఈ ధనుర్మాసానికి ఎనలేని ప్రాశస్త్యం ఉంది. లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఏ పుణ్యకార్యం చేసినా అధికమైన ఫలం లభిస్తుంది. అందులో భాగంగా గోదాదేవి వైశిష్ట్యాన్ని, మార్గశిర మాసం యొక్క ఫలాన్ని కూడా మనందరికీ కూడా సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బహుగ్రంథకర్త, తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, బహుగ్రంథకర్త, అలాగే రామాయణ ప్రవచనకర్తలు, లలితా సహస్రనామ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, మీ అందరికీ సుపరిచితులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. వైష్ణవి ఆదోని నుంచి రాస్తున్నారు. ధనుర్మాసం అంటే ఏమిటి? ధనుర్మాసం 12 మాసాల్లో ఒకటి కాదా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి 2 విధాలైనటువంటి మానాలు అంటే కొలతలు ఉన్నాయి. చంద్రుడిని ఆధారంగా చేసుకునేటటువంటి మానం చాంద్ర మానం. కొలతకి సూర్యుడిని ఆధారంగా చేసుకుని లెక్కించుకునే మానం సౌరమానం. సూర్యుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం ఇలా ఒక్కొక్క రాశిలోనికి సంక్రమణం అంటే మెల్లగా జరుగుతూ 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 వచ్చి ధనుస్సు అనే పేరు కలిగిన ఆ రాశిలోకి చేరితే అప్పుడు అది ధనుర్మాసము అంటారు. అది ధనస్సు కాదు, ధనుస్సు. ధనురాశిలోకి సూర్యుడు రాగానే ధనుర్మాస వ్రతం అని చేస్తారు. దాన్నే తిరుప్పావై. తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం. శ్రీవ్రతం అని చేశారు వాళ్ళు. వాళ్ళందరూ గోపికలందరూ కలిసి ఆనందంగా మరో పనంటూ లేకుండా శ్రీకృష్ణుడిని మాత్రమే ఆరాధించడం ధ్యేయంగా వాళ్ళు చేశారు. వాళ్ళు పాశురాలని ప్రత్యేకంగా అంటే కృష్ణుణ్ణి కీర్తించే విశేషాలన్నీ కలిగినటువంటి అమోఘమైన కీర్తనలు. ఈ పాశురాలతో ఆ ధనుర్మాసం 30 రోజుల పాటు తిరుప్పావై శ్రీవ్రతాన్ని ఆచరిస్తూ కృష్ణుడిని సంసేవించారు వాళ్ళు. ఇదంతా ధనుర్మాసంలోనే జరిగింది కాబట్టి ధనుర్మాసం వైష్ణవులకి అత్యంత ప్రీతిపాత్రమైంది. అంతటి మాసం, అంతటి విశేషం కలిగినటువంటిది మరొకటి ఉందని అనుకోక్కర్లేదు. అంత గొప్పగా అంచేతనే వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఆపి దాని స్థానంలో ఇదిగో ఈ తిరుప్పావై మొత్తం 30 రోజుల పాటు వేయిస్తారంటే దాని విశేషాన్ని ఇంకా మళ్ళీ వేరే మాటల్లో చెప్పాలా? అంత గొప్పదైనటువంటి మాసం ధనుర్మాసం. మరి ఉత్తరం చూద్దామండి. వైశాలి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ధనుర్మాస వ్రతం అని ప్రత్యేకంగా ఉందా? ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ధనుర్మాసం అనగానే సూర్యుడు ధనుస్సులోకి వచ్చినప్పుడు చేసేటటువంటి వ్రతం అనేది పై అర్థం. లో అర్థం ఏంటంటే ఓ వ్యక్తి ఇలా బాసింపెట్టి వేసి కూర్చుంటే ఇలా సాగిన విధంగా లాగి అలా కూర్చున్నటువంటి వెన్నెముక పడగ ఎత్తిన పాము శరీరంలో ఉంటుంది. వెనక నుంచి చూస్తే పడగ వెనక నుంచి చూసిన పాములా కనిపిస్తుంది. ఇది ప్రాణ ఆయామానికి, యోగ సాధనకి సరైనటువంటి మాసం. ఇది చాలా అద్భుతంగా కుండలిని శక్తిని యోగపరంగా యోగ సంసిద్ధి కలిగినటువంటి వ్యక్తి సహస్రారానికి చేర్చగలిగినటువంటి శక్తివంతమైన మాసం కూడా ఇదే. అంచేతనే ఈ కాలంలో చాలా ఆలోచించి చేస్తారు. ధనుస్సు అంటే ఎక్కడో లేదు. ఈ మెడ వెనుక భాగం నుంచి ఇదిగో ఈ నుదుటి భాగం వరకు వచ్చేది జాగ్రత్తగా పరిశీలిస్తే ధనుస్సు ఆకారంగా ఉంటుంది. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే. మనకి నమకంలో మంత్రం కనిపిస్తుంది. ఈ ఆకారంగా వంగిన విల్లు ఏదైతే ఉందో దాని మధ్యలో బాణం పెట్టి అలా పంపిస్తావేమో
బాణాన్ని నీ కోపానికి గురి చేస్తూ పంపించుకొని మొదటి మంత్రం మనకి నమ్మకంలో కనిపిస్తుంది. ఈ ధనుస్సు ఏదైతే ఉందో ఆ ధనుస్సు మధ్యలో యోగ శక్తి ద్వారా సహస్రారాన్ని అలా మేల్కొల్పడం ఏదైతే ఉందో అది ఒక వ్రతంగా చేపడితే ఆ ధనుస్సు బాగా ఉన్నటువంటి ఈ మాసంలో చేయబడే వ్రతం ధనుర్మాస వ్రతం అనేది యోగపరంగా మనం అర్థం చేసుకోవాల్సింది. ప్రేక్షకులకి అర్థం కాకపోవచ్చు, కానీ కొంతమందికి బాగా 1-2 మార్లు ఏదో విశేషం ఉంది అని కానీ అనుకుంటూ ఉన్నట్లయితే ఒకనాడికి తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నదే నిజమైనటువంటి ధనుస్సు. ధనుష్కోటి అని ప్రత్యేకంగా ఒక పుణ్యక్షేత్రం కనిపిస్తుంది. ధనుస్సు యొక్క కోటి అంటే చివరి భాగం అని అర్థం. మనకి ఆలోచనలన్నిటినీ కూడా పురికల్పి పంపించేటటువంటి చోటు ఈ ఇంటి యొక్క వెనుక భాగం. అంచేతనే బ్రాహ్మణోత్తములు శిఖరని ఇక్కడ పెడతారు. అది ధనుష్కోటి సుమా అని గుర్తు చేయటానికి. ఈ మధ్య భాగం చాలా పవిత్రమైనది, బ్రహ్మరంధ్రం కాబట్టే జీలకర్ర బెల్లాన్ని కానీ తల్లి ఆశీర్వచనాన్ని కానీ మిగిలినటువంటి వాళ్ళందరూ వచ్చి అక్షతలని కానీ అక్కడే వేస్తూ ఉంటారు. అంచేత ఈ ధనుస్సు ఏదైతే ఉందో దాంట్లో ఉండే శక్తి విజృంభించడానికి చేసేటటువంటి వ్రతం ఏదో అది నిజమైనటువంటి ధనుర్మాస వ్రతం. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.